హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ హెల్దీ వెజిటబుల్ ఆమ్లెట్ తయారీ విధానం చూద్దాము. సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్కి, లంచ్లోకి కాంబినేషన్గా, ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. దీనికోసం పావు కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు, 3 టేబుల్ స్పూన్ల వరకు క్యారెట్ ముక్కలు, కొన్ని పచ్చిమిరపకాయలు, ఇంకా కొంచెం ఫ్రెష్ కొత్తిమీర, ఇంకా ఇష్టపడితే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కలుపుకోవాలి. ఉప్పు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి 2 కోడిగుడ్లను వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్కి ఎక్కువగా ఇడ్లీ, దోశ లాంటివి ట్రై చేస్తాం కదండి. మధ్య మధ్యలో ఇలా ఆమ్లెట్ని తయారు చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, ఇంకా హెల్తీగా కూడా ఉంటుంది. హెవీ అనిపించదు, ప్లస్ ఆకలి కూడా వేయదు. ఈ విధంగా బాగా బీట్ చేసుకున్న తర్వాత దోశ ప్యాన్ మీద కొంచెం నూనెను వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడయిన తర్వాత దీన్ని ప్యాన్ మీద వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆమ్లెట్ని వేసుకోవాలి. ఆమ్లెట్ని తయారు చేసుకునేటప్పుడు కొంతమందికి 2 వైపులా కాల్చుకుంటే బాగుంటుంది. ఇంకొంచెం మంది పైన మాత్రమే, ఒకవైపు మాత్రమే కాల్చుకుంటారు కదా. అలా కాల్చుకునే దాన్ని బట్టి మనం దీని మీద మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒకవేళ ఒకవైపు మాత్రమే ఆమ్లెట్ని కాల్చుకుంటాము అనుకుంటే పైన మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. లేదు 2 వైపులా కూడా కాల్చుకుంటాము అనుకుంటే మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం నూనె ఏమన్నా తక్కువగా అనిపించినట్టయితే అంచుల వెంట నూనెను వేసుకోవాలి. ఇలా అంచుల వెంట నూనె వేసుకుంటే మనకి ఈ అంచులంతా కూడా క్రిస్పీగా ఉంటుంది, అలాగే మధ్యలో అంతా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇక్కడ ఒకవైపు మాత్రమే కాలుస్తున్నాను, అందుకని మూత పెట్టుకుని ఉడికించుకున్నానండి. చూసారు కదా, మనకి ఈ ఆమ్లెట్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు అట్ల కాడతో దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. పిల్లలకి చీజ్ అంటే ఇష్టం కాబట్టి దీనిపైన కొంచెం చీజ్ని కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జాగ్రత్తగా ఈ ఆమ్లెట్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చూసారు కదండి, హెల్దీ అయిన ఆమ్లెట్ రెడీ అయిపోయింది. దీనిపైన మన టేస్ట్కి తగ్గట్టుగా కారం, ఇంకా మసాలా పౌడర్, చాట్ పౌడర్ లాంటివి కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. హెల్దీ అండ్ టేస్టీ ఆమ్లెట్ రెసిపీ చూసారు కదండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫుడ్ ట్రీ ఛానల్.